ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్, అదేవిధంగా హెల్త్ క్యాంప్స్, ప్రతి పండుగకు సేవా కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకు భగవంతుడు ఆశీర్వాదం ఆయుర్వేదం ఉందని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఉగాది రోజే గణేష్ నగర్లో ₹1 కోటి ముందు కప్పు కళ్యాణ మండపం కట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంలోనే నేను చెప్పాను, మన తుమ్మల దత్తు గారు కట్టారు, అధ్యక్షతన మా గుంటరాజ్యం గారు రాకట్టింది ఎట్లన్నా కళ్యాణ మండపం కావాలని అనుకుంటున్నాను. నేను అదే రోజు చెప్పాను, ఖచ్చితంగా అలాగే ఎంత పండిస్తాను మీకు కూడా అంతే పండిస్తాను. ఎందుకంటే ఒక కన్ను గణేష్ నగర్, ఒక కన్ను ఇటాన్ గల్లీ. నాకు ఇప్పుడే కాదు, నేను ఏ పార్టీలో ఉన్నానా ఎక్కడ కూడా ఉన్నానా, నాకు ధైర్యంగా నిలబెట్టిన ఈ 2 గల్లీలు, ఈ 2 గల్లీలో కూడా ఎప్పుడు మరవాలని రోజు విషయము ఎన్ఆర్జీఎస్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కొంచెం లేబర్ కాంపోనెంట్ అని ఇప్పుడు నడుస్తుంది పల్లెటూళ్ళ, ఇక్కడ కూడా గుండెగాం వాడి కొత్తగా మన బాబుగాం పేరున ఎంత వర్క్ చేసినా అంత వర్క్ చేసుకోండి. మనది వర్క్ దాన్ని ట్రావెలింగ్ చూస్తా, చిన్న చిన్న కలవట్లు కూడా చూస్తాను. ఆ పని మొత్తం చేసుకునేది సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాబుగాం ఇక్కడ మన ఈ రోజు నుంచి బాబుగాం నుంచి నేషనల్ హైవేకు ఫ్యామిలీ రోడ్ పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున పీటీతో సహా ఈ రోడ్డు తొందరగానే టెండర్ పెట్టి కంప్లీట్ అవుతుంది. ఈ సభాముఖంగా అందరికీ వస్తున్నాను. నేను గెలిచిన తర్వాత కూడా ఈ గలీలో గట్టుపుచ్చమ్మకు సేఫ్స్ కావాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన గంగాధర్ గారు చెప్పారు 5 లక్షలు చాలు కాదని. పాత ఎస్టిమేట్లో 5 లక్షలే ఉండే, దానికోసం 5 లక్షలు స్టార్ట్ చేయండి. ఇంకా తక్కువ పడితే కూడా నేను ఫండ్స్ ఇచ్చేస్తా, అది కంప్లీట్ చేయాలని సభాముఖంగా తెలియజేస్తుంది. అదేవిధంగా మన అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. మన ముదోల్ నియోజకవర్గంలో ఒకటే అయ్యప్ప స్వామి కూడా ఉంది. దానికి కూడా 25 లక్షలతో డ్రైనేజ్ సీసీ ప్లాన్ ఉంది. తొందరగానే కలెక్టర్ మేడం దగ్గర సిగ్నేచర్స్ కోసం ఆగిపోయింది. అది కూడా సీసీ రోడ్ డ్రైనేజెస్ అయ్యప్ప గుడి దగ్గర చేస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి మన ఊరు మైసమ్మ, ఏదైతే మనం పైసా పేరుంది మైసమ్మ పేరుంది, ఆ రోడ్డు కూడా సీసీ రోడ్ డ్రైనేజ్ కావాలా. అక్కడ ఏదైతే అహింస జరుగుతుంది, మేకలకు వస్తారు ఎప్పుడు కూడా ఇంకొక 5 లక్షలతో మంచి షెడ్ కట్టించి అక్కడనే మేకలు పోయాలి. ఇక్కడ దేవుడు కూడా పెట్టాలి, ఎట్లా అడిగి పొట్టు అక్కడ ఉంటుంది, అక్కడనే ఇక్కడ చేయాలని నా ఒక కోరిక. ఎన్నో మాటల గల్లీ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఆ అయ్యప్ప స్వామి సీసీ రోడ్ డ్రైనేజ్ అయిన తర్వాత ఆ గట్టు మైసమ్మ సీసీ రోడ్ ట్రైన్ కూడా పెట్టించి ఖచ్చితంగా నా కాలంలో ఈ 2 రోడ్లు తర్వాత ఒక షెడ్ స్టేజ్ నడవడానికి పైరింగ్, ఈ మొత్తం ఈ 1 year 1.5 years కంప్లీట్ చేస్తాను. ఈ సభాముఖం